హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్ ఎడిట్స్. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని మీరు ఎడిట్ చేస్తాం అనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ అలా వస్తుంది. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే కామెంట్స్లో బ్యాక్గ్రౌండ్ కామెంట్ చేయండి, ఏం చేస్తా. నెక్స్ట్ యాడ్ ఫోటోస్కి వెళ్ళి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఫోటోని జూమ్ చేసుకుని లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేస్తే బ్లెండ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిక్ని ఎరేజర్తో ఎరేజ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత క్రాప్ ఆప్షన్ ఓపెన్ చేసి ఫోటోని ఫేస్ వరకు క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఫోటోని జూమ్ చేసుకొని రైట్ సైడ్ అప్లో ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీ యొక్క 3 పిక్స్ని యాడ్ చేసుకోండి. పిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పిక్ని తీసుకొచ్చి ఇక్కడ షేప్లో ప్లేస్ చేసుకొని బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లెండ్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, తీసుకొచ్చి సెకండ్ దాని మీద ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిక్ ఏదైనా ఉంటే ఎరేజర్తో ఎరేజ్ చేసేసుకోండి. ఇన్ కేస్ ఏదన్నా బ్లాక్ దాని మీద కూడా ఎరేజ్ అయిపోతే రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కన, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ పిక్ని రీస్టోర్ చేసుకోండి. నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసి మీది థర్డ్ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఆ షేప్ మీద ప్లేస్ చేసుకొని దీన్ని కూడా సేమ్ బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిక్ ఉన్నదాన్ని ఎరేజర్తో ఎరేజ్ చేసేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. జూమ్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీది ఇంకో పిక్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న పిక్ని ఫుల్గా జూమ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ మీద ట్యాప్ చేసి మీ పిక్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకి డ్రాగ్ చేయండి. అన్ని పిక్స్ కంటే కింద పెట్టండి. దాన్ని కింద పెట్టిన తర్వాత మళ్ళీ లేయర్స్ క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీ ఫోటో మీద ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద ట్యాప్ చేసి అంతకుముందు యాడ్ చేసుకున్న పిక్స్ అన్నిటిని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని ఎరేజర్తో నేను ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నానో అలా నీట్గా ఎరేజ్ చేసేసుకోండి. మీరు ఎరేజ్ చేసుకుంటాకి ఫోటోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం లేయర్స్ ఓపెన్ చేసి లేయర్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వేరే వేరే పిక్స్ సెలెక్ట్ అవ్వకుండా ఉండడానికి లేయర్స్ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఏ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎరేజర్లోకి వెళ్ళి ఎరేజర్తో ఈ షేప్స్కి బయట వచ్చిన పిక్ని ఎరేజర్తో ఎరేజ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు షేప్ లోపల కూడా ఇలా ఎరేజ్ అయిపోతుంది. అప్పుడు రీస్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోటో అనేదాన్ని షేప్ వరకు రీస్టోర్ చేసుకోండి. షేప్ బయట ఉన్నదాన్ని ఎరేజర్తో ఎరేజ్ చేసేసుకోండి. నేను రీస్టోర్ చేస్తున్నాను కదా, సేమ్ అలానే ఇన్ కేస్ లోపల షేప్ లోపల కూడా ఎరేజ్ అయిపోతే రీస్టోర్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకున్న 5 పిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ 5 పిక్స్ని సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి ఎరేజర్తో ఎరేజ్ చేసుకోండి. షేప్స్ వరకే మీ పిక్ ఉండేలా చూసుకోండి. ఫొటోస్ అన్ని యాడ్ చేసేసుకోండి. అయిపోయిన తర్వాత లేయర్స్ ఓపెన్ చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఏదైతే ఫోటో పెట్టుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్స్ అని ఉంటుంది. ఆ కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లేయర్స్ క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ని ఎంటర్ చేసుకోండి. మీ నేమ్ని టైప్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ కలర్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న ఫాంట్ని యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీ నేమ్ని జూమ్ తగ్గించుకొని తీసుకెళ్ళి థర్డ్ పిక్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకోండి.
పక్కకి స్క్రోల్ చేస్తే బెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బెండ్ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో మైనస్ పెట్టుకుంటే మీ నేమ్ అనేది కిందకి బెండ్ అవుతుంది. అదే ప్లస్ పెట్టుకుంటే పైకి బెండ్ అవుతుంది. సో మైనస్ పెట్టుకోండి. నెక్స్ట్ స్ట్రోక్లోకి వెళ్ళి స్ట్రోక్లో వైట్ కలర్ పెట్టుకొని కొంచెం తగ్గించుకోండి. నెక్స్ట్ షాడోస్లోకి వెళ్ళి మీ షాడో యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కలర్స్లోకి వెళ్ళి యాక్చువల్లీ షాడో యొక్క కలర్ బ్లాక్ ఉంటుంది. మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టిక్కర్స్లోకి వెళ్ళి బటర్ఫ్లైని సెర్చ్ చేయండి. బటర్ఫ్లైని సెర్చ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న బటర్ఫ్లైని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ అండ్ రొటేషన్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత తీసుకొచ్చి మీ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ మీద ప్లేస్ చేయండి. నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డన్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.